ఏదో రాజు గ్రూప్ లో పెట్టినావు ఏందో బాబాయ్ ఏదో గ్రూప్ లో పెట్టినావు. అది బోనాల పండుగ అది బాబాయ్. నువ్వెందుకు పెడతావు? పండుగ కొరకు అని పెట్టినా బాబాయ్. ఫస్ట్ తీసేయి. నువ్వంతా పెద్దరికం చేస్తే నేను నువ్వులాగా చేయాల్సి వస్తుంది. నేనేం పెద్దరికం చేస్తే బాబాయ్. అరే రాజు రాజు నేను చెప్పేది నువ్వు ఆ, ఫస్ట్ గ్రూప్ లోకి వెళ్ళి తీసేయి. ఆ, మీరు పెద్దరికంగా మీరు చేస్తామంటే అంటే మీరు కూడా చేయండి. నేను కూడా చూసుకుంటా. అది కూడా నేనేమంటున్నా, మంచి పెద్ద మనిషి ఉన్నాడు అని విలువ ఉంటేనేమో సరిపోయా. లేదనుకుంటే మాత్రం నేను కూడా చేయాల్సి వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు కానీ విలువలు అనేది కంపల్సరీ ఉంటది. రాజకీయం చేస్తామంట అంటే చేద్దాం. మరి నేను రాజకీయం చేస్తున్నా బాబాయ్. నువ్వు ఫస్ట్ డిలీట్ చేసేయి. ఏం తమాషాలు అనుకుంటారా? ఏం పీక్తారు అనుకుంటారా మీరు? నేను అవన్నీ ఏం మాట్లాడలే బాబాయ్. పండుగ కొరకు అని పెట్టినా. నువ్వెవర్రా పెట్టనికే? అరే పీకనీకుండా అనుకుంటారా? ఊళ్ళోకి వెళ్ళి ఆ, పీకనీకుండా అనుకున్నావా లేకుంటే ఎట్లా అనుకుంటారు? నేను అవన్నీ ఏం అనుకోలే బాబాయ్. ఫస్ట్ తీసేయి. నువ్వు ఎవడంతా వాడు చేసేది కాదు పెద్దరికము. ఆ, ఏందనుకుంటున్నావు నువ్వు? నేనైతే అంటే ఏం అనుకోలే అవన్నీ అని. ఎట్లా అనుకుంటే అట్లా అయితే అనుకున్నా. ఎట్లా నేను ఏదో ఎట్లయితే అట్లా అనుకునే నా వాడికి ఇన్ఫ్లుయెన్స్ నా ఇన్ఫ్లుయెన్స్ ఏందో యూజ్ చేస్తే నీకు అర్థమవుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఏం పీక్తాడు అనుకున్నావు కానీ నేను అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా బాబాయ్. నువ్వు గ్రూప్ లో ఎందుకు కొడతావు? నేను అవన్నీ అనుకోలేదు. నేను మొన్న మాట్లాడారు కదా, దాన్ని బట్టి మన పెడదామని పెట్టినా. నేను డిలీట్ చేసే ఫస్ట్. నువ్వు అంత ఉత్సాహం నిలుస్తుంది కదా మీకు. అంటే నాకు అర్థం కాలే బాబాయ్ నువ్వు అనేది. నేనేమంటున్నా, ఆదివారం మాట్లాడినా మోహన్ తోటి మాట్లాడినా డిలీట్ చేయించిన. మళ్ళీ నువ్వేంది డిలీట్ చేసుడు మళ్ళీ పెట్టుడు. నువ్వు ఆదివారం ఫస్ట్ డిలీట్ చేయ అంటున్నా. సరే అని ఆదివారం మాట్లాడదామని ఎవరు అన్నారు? నాకు తెలియదు కదా అది. అందరు కలిసి మాట్లాడుకున్నావు. ఆదివారం నాడు ఉండదు. మీరు ఎట్లా అంటే అట్లా గ్రూప్లు అంటే ఏందనుకుంటున్నారు? ఆదివారం నాడా ఏందనుకుంటున్నారు మీరు? ఏమో మరి. ఇంకా నేనైతే ఏమనుకోలే బాబాయ్. పండుగ కొరకు ఆ రోజు మాట్లాడారు కదా, దాంట్లో అని చెప్పి నేను పెట్టిన. అరే బోనాలని మీకేం చిన్నపల్లకి రాసేలే బిడ్డ. అవు బోనాల గుడి హనుమాన్ ఏది పూజాం గుడి మీకేం రాసేయాలి. పర్మనెంట్ ఏం కాదు. అవు ఫస్ట్ డిలీట్ చేసి సరే మీకు అంతే. ఎందుకురా మీరు పద్ధతులు నేర్చుకోర్రా. ఎవడో నేర్చుకోకండి. మీ స్వయం కృషితో ఎవరో చెప్తే నేనేం పెట్టలే బాబాయ్. నేను సొంతంగా పెట్టిన. ఇప్పుడు రాజు ఒకటి నువ్వు కానీ ఎక్కువ దానికి నేర్చుకో. నువ్వు అబ్బో ఇన్ని అంటున్నావు అంటే ఇక రాజు నువ్వు ఇట్లా మాట్లాడతావని నేను అసలు అనుకోలే. ఏమంటున్నా అంటే ఎవడు బాబాయ్ చేస్తే ఎందుకు రెచ్చిపోతున్నా? బా నేను ఫస్ట్ టైం బాబాయ్ నిజంగా ఇన్కమ్ మాటలు డిలీట్ చేసి పెట్ట. సరేనా? సరే సరే బాబాయ్. డాడీ ఇక్కడదే తొందర డిలీట్ చేసి లైన్ లోనే ఉంటా. బాబాయ్ తొందరగా డిలీట్ చేసి. అరే రాజు తుర్కొని ఉన్నప్పుడు ఎక్కడ పోయారా మీరు? లేకున్నారా ఊర్లో అమెరికా పోయినవరా? ఎవరు బాబాయ్? ముఖరాజగాడు పాండుగాడు ఈ పండుగ ఎంట్రీ కాలే బాబాయ్. బాబాయ్ బాబాయ్ నేను చెప్పేది కూడా ఒకసారి బాబాయ్. నువ్వు చెప్పిందా నేను వింటున్నా కదా. తుర్కోడు ఉన్నప్పుడు మీరు ఎక్కడ పోయారు అని చెప్తే, అప్పుడు మేము ఈ పండుగలలో ఇవన్నీ మేము ఏం కాలేదు. అప్పుడు రాజు మేము ఏ దాంట్లో చేయలేదు. అరే 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 నువ్వు ఒక్కనే చేస్తే బోనాల పండుగ కాదు. నేను ఒక్కని చేస్తే ఏం కాదు బాబాయ్. నేను ఒక్కనైతే బోనం మేము తీసుకోపోను కదా బాబాయ్. తొందర డిలీట్ చేసి బిడ్డ. సరే సరే బాబాయ్.